రైట్. మీతో మాట్లాడబోయే ముందు రాహుల్ గౌడ్ ఉన్నారు, ఆయన్ని తీసుకుంటారు. రాహుల్ గౌడ్ గారు, మీరేం చెప్తారు? ఉత్తమ్ గారి వ్యాఖ్యలు అవి కూడా మీరు చూశారు, సో ఏం చెప్తారు? ముందుగా మీకు ప్యానల్ పెద్దలకి ప్రైమ్ వీక్షకులకి అందరికీ నమస్కారం. సో ముఖ్యంగా ఈరోజు ఉదయం ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రివర్యులు, తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఢిల్లీకి వెళ్ళడం జరిగింది. ఈరోజు పోలవరం నల్లమల్ల ప్రాజెక్టు మీద మనకి ఈరోజు కోర్టు విచారణ ఉండే. ఆ కోర్టు విచారణకి ఈరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ న్యాయవాదులు కానీ అందరూ హాజరు కావడం జరిగింది. అదేవిధంగా ఈ తెలంగాణ తరపు నుంచి వెళ్ళి మోస్ట్ సీనియర్ న్యాయవాది అభిషేక్ వాదన కూడా ఈరోజు కోర్టులో వినిపించడం జరిగింది. అదే విధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా బయటకు వచ్చి ఆ వాదన అంతా బయటకు వచ్చేసి కోర్టులో అసలు ఏం జరిగిందని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. మన కోర్టులో తీర్పు ప్రకారం ఆర్టికల్ 131 సివిల్ సూట్ రూపంలో మళ్ళీ రావాలని సిజే సూచించారు. ఆయన సూచన మేరకు ఈ రోజు పిటిషన్ మేము వెనుక తీసుకోవడం జరిగింది. కానీ హరీష్ రావు వ్యాఖ్యలు విన్నారా? అది బలహీనమైన రిట్ పిటిషన్, దాన్ని గిఫ్ట్ గా ఇచ్చారు, వీళ్ళు కావాలనే అంతా చేస్తున్నారనేట్టుగా ఉన్నాయి వ్యాఖ్యలు. దానికి మీ సమాధానం? హరీష్ రావుకి దాని మీద ఐడియా లేకుండా మాట్లాడుతున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ, రేవంత్ రెడ్డి గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ వాళ్ళకి ఏ ఒప్పందాలు ఏ విధంగా మాట్లాడాలో ఇరు రాష్ట్రాల మీద వాళ్ళకు ఒక ఐడియా ఉండి మాట్లాడతారు. దాని రాజకీయంగా ఏదో ఒక కౌంటర్ కొట్టాలి, అలా ఈ టాపిక్ జరుగుతుంది కాబట్టి, చర్చ జరుగుతుంది కాబట్టి నేను ఏ విధంగా ఈ చర్చలో పార్టిసిపేట్ చేయాలంటే ఆయన ఎవరు పట్టించుకుంటారు కాబట్టి ఆ చర్చలో పార్టిసిపేట్ చేయాలంటే ఒక రాయి వేయాలని చెప్పి ఒక రాయి వేస్తాడు అంతే. దాన్ని అంత పెద్ద పట్టించుకునే వాళ్ళు ఎవరు ఉండరు. హరీష్ రావు విషయం తీసి కూడా టాపిక్ వేస్ట్, మేము టైం వేస్ట్ చేయదలుచుకోవాలి. ఎందుకంటే సబ్జెక్ట్ లైన్ మాట్లాడతాడు. విచారణ ఈ రోజు జరుగుతుంటే విచారణ మేము ఎదుగు తీసుకున్నాం. కోర్టు స్థలాలు ఏమన్నారు, కర్ణాటక మహారాష్ట్ర వాదనలు కూడా వినిపించాలని చెప్పన్నారు. దాని గురించి మరి హరీష్ రావు ఎందుకు సమాధానం చెప్పడం? కోర్టుకైతే మనం అయితే వ్యతిరేకంగా అయితే హోం కదా. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఉన్నా సరే కోర్టుకైతే న్యాయ వ్యవస్థలకైతే మేము గౌరవిస్తాం కదా. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారైనా, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అయినా, ఎవరైనా ఈ ఇరువర్గం, ఇంకో రాష్ట్రం చూసుకుంటారు చంద్రబాబు గారైనా, కోర్టుకైతే గౌరవం ఇచ్చాలి కదా. ఆయన చెప్పేది ఎట్లుంటుందంటే కోర్టు కాదు, ఎవరిని చూడదు, ఇక ఇష్టం వచ్చిన రాజకీయం మాట్లాడుతుందని ఆయన మాటలే కౌంట్ కావు అసలుకు. మేము ఇంకొకటి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ రోజు కూడా చూసినాం మేము మాట్లాడే విధానం. 87% పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసిరంట వాళ్ళు. చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్తారు ఈరోజు నల్లమల్ల సాగర్ ప్రాజెక్టు వల్ల ఎవరికి ఇరు రాష్ట్రాలకి ఎలాంటి నష్టం లేదని చెప్పి కూడా ఆయన కూడా చంద్రబాబు నాయుడు గారు ఇలా క్లియర్ కట్ గా సమాధానం రెండు రాష్ట్రాల వాళ్ళకి కూడా చెప్పడం జరిగింది. అదే విధంగా కాళేశ్వరం కడితే అంటే మా తెలంగాణ మేము కాళేశ్వరం పెద్ద ప్రాజెక్ట్ అది కడితే కూడా మేము ఎప్పుడు కూడా మేము అడ్డం కాలేయలేము, దాంట్లో మేము జోక్యం చేసుకోదలుచుకోలేమని చెప్పి చంద్రబాబు నాయుడు అన్నాడు. అదే విధంగా ఇరు రాష్ట్రాలు బాగుండాలి అని చంద్రబాబు నాయుడు గారు ఈరోజు చెప్పడం కూడా చాలా అదొక మాట కూడా మాకు సంతోషకరం. ఎందుకంటే సరే ఏ విధంగా మేము కోర్టుకి ఈరోజు మెట్లు ఎక్కినామో, మేము ఏ విధంగా తెలంగాణ తరపు నుంచి వాదనలు వినిపించాలనుకున్నామో ఆ వాదనలన్నీ వినిపిస్తున్నాము. భవిష్యత్తులో మేము ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏ విధంగా పోవాలో ఆ రోజు ముందుకు పోతుంది. కానీ ఇది రాజకీయంగా తీసుకుపోయి ఏదో ఇద్దామని చెప్పి గురు శిశుడు ఒప్పందంతో అని చెప్పి ఈరోజు హరీష్ రావు కానీ, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మాట్లాడుతుంది, వైసీపీ వాళ్ళు మాట్లాడుతుంది, వాటన్నిటిని మేము పట్టించుకోము. ఎందుకంటే ఏ విధంగా ఈ రోజు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చొని చర్చిస్తే కూడా బాగుంటుందని చెప్పి కూడా ఒక కోర్టులో కూడా ఒక సలహా కూడా ఇవ్వడం జరిగింది. సరే వాటన్నిటి మేరకు కూడా మా కోరిక కూడా ఆ 3000 టీఎంసీలు ఈరోజు సముద్రంలో కలిసిపోతున్నాయి. వాటన్నిటిని కూడా మాకు చూస్తే కూడా ఎవరికైనా అవసరాలకి నీరు ఉంటది కాబట్టి ఆ నీటిని మేము ఎట్లా వాడుకోవాలని చెప్పి మా తెలంగాణ పట్ల మేము ఆ వాదన వినిపించడానికి ఈ రోజు కోర్టులో మెట్లు ఎక్కడం జరిగింది. ఎందుకంటే ఆంధ్రకి సముద్రం తీరం దగ్గర ఉంటది, తెలంగాణ రాష్ట్రానికి కొంచెం దూరం ఉంటుందని అందరికీ తెలుసు. కానీ ఈ రోజు వేస్ట్ అయిపోతున్నాయని ఇరు రాష్ట్రాలకు తెలుసు. ఈ రోజు వాళ్ళ మంత్రి కూడా చెప్పారు, టీడీపీ మంత్రి గారు కూడా చెప్పారు 3000 టీఎంసీలు పోతున్నాయని చెప్పి 200 టీఎంసీలు మేము వాడుతున్నాం అని చెప్పి చెప్పాను. దాంట్లో ఎటువంటి మాకు కూడా తెలుసు, అదంతా లిస్ట్ మా దగ్గర కూడా ఉంది. సో మేము చంద్రబాబు నాయుడు గారిని ఈ రోజు మేము ఏ విధంగా మాకు కావాలనుకున్నామో ఆ విధంగా మా వాటా మాకు ఇస్తే ఎలాంటిది ఇలాంటి ఈ నొల్లిలు ఉన్నాయని చెప్పి మా ఒక రిక్వెస్ట్. మేము పోరాటం చేయాలంటే మేము తెలంగాణకు ఏడికైనా తెగిస్తాం కాదంటే, కానీ ఇది తెలుగు జాతి, ఇది మనం కొట్లాడుకోవడం తిట్టుకోవడం కాకుండా సమన్వయంగా అందరం కూర్చొని మాట్లాడుకుంటే బాగుంటది. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కానీ మంత్రులు కానీ చర్చిస్తే కూడా బాగుంటది అని చెప్పి నా ఒక ఒపీనియన్.
రైట్. బొట్ల రామారావు గారు ఉన్నారా? మీరేమంటారు ఈ వాటాలు వాదనలకు సంబంధించి?